హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామాలు. ఒక అంగుళం కిందింపండి. నా ఆధ్యాత్మిక గురువుకు, నా ఆధ్యాత్మిక సద్గురు స్వరూపులు అందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామాలు. ఒక అంగుళం కిందింపండి. ఆత్మస్వరూపనైన నేను, దివ్యాత్మ స్వరూపులైన నా తండ్రి గారిలోను నా తల్లి గారిలోను ఉన్న దివ్య గురుతత్వాన్ని గుర్తించి నమస్కరిస్తున్నాను. వీరందరిలోనూ ఏకత్వంగా ఉన్న దివ్య గురుతత్వాన్ని గుర్తించి నమస్కరిస్తున్నాను. వీరందరిలోనూ ఏకత్వంగా ఉన్న దివ్య గురుతత్వానికి పూర్ణ శరణాగతి చెందుతున్నాను. మీ అందరిలోనూ ఏకత్వంగా ఉన్న ఆధ్యాత్మిక శక్తిని పూర్ణంగా స్వీకరిస్తున్నాను. సంపూర్ణ విశ్వాసంతో శ్వాస తీసి శ్వాస వదలాలి. పూర్ణ వినయంతో శ్వాస తీసి శ్వాస వదలండి. పూర్ణ ప్రేమతో ప్రణామాలు. శ్వాస తీసి శ్వాస వదలండి. థ్యాంక్ యూ మై డియర్ లార్డ్. థ్యాంక్ యూ మై డియర్ హీలింగ్ ఏంజల్స్ అండ్ హీలింగ్ మాస్టర్స్. ఈరోజు యోగ రహస్య హీలింగ్ క్లాస్లో గురు చరిత్ర 10వ అధ్యాయం ద్వారా మా మనసుకి, మా ఆలోచన సరళికి అర్థమయ్యే విధంగా విద్యని, జ్ఞానాన్ని బోధిస్తున్నందుకు మీకు సర్వదా 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 కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. జై గురుదత్త, జై జై గురుదత్త. దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబరా దిగంబర అవధూత చింతన దిగంబర, దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబరా దిగంబర అవధూత చింతన దిగంబర, దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబరా దిగంబర అవధూత చింతన దిగంబర. జై గురుదత్త. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు గురు చరిత్ర నుంచి మనము 10వ అధ్యాయం తెలుసుకుందాం. ఈ 10వ అధ్యాయంలో సిద్ధమునేశ్వరుడు నామధారకునికి కురువపురం యొక్క మహిమను మనలా చెప్తూ గురుభక్తిని గూర్చి వర్ణిస్తూ ఒక భక్తుడు గురువుని ఎలా సేవించాడు, గురువు ఆ భక్తుణ్ణి ఎలా కాపాడాడు, భగవంతుడే గురు రూపంలో వచ్చి దుష్ట శిక్ష రక్షణ చేస్తాడు. ఇప్పటి వరకు మనము భగవంతుడు వివిధ దేవతా రూపాల్లో దుష్ట శిక్ష రక్షణ చేస్తాడని విన్నాము. కానీ గురువు కూడా దుష్ట శిక్ష రక్షణ చేస్తాడు అని మనకి ఈ 10వ అధ్యాయం ద్వారా నిరూపణ చేస్తున్నాడు సిద్ధమునేశ్వరుడు. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి ఈ విధంగా అడుగుతున్నాడు. మహానుభావ, శ్రీపాదుల వారు కురుపురమునందు నిత్య సన్నిహితులై ఉందురు. అట్లే వేరొక అవతారమును ధరించుటకే శ్రీపాదులు తన అవతారమును చాలించి అదృశ్యులైనారు. లోకమునందు బాహ్య దృష్టికి అవతారమును ఉపసంహరించినప్పటికీ కారణాంతరమున వారు తిరిగి దర్శనమిచ్చిరని మీరు సెలవిచ్చిదరు కదరా. అంతటి మహిమాన్వితమైన కురుపురం యొక్క క్షేత్రము యొక్క మహత్యమును మరింతగా వివరించి చెప్పగలరని ప్రార్థించాడట. శ్రీపాదుల వారు కురుపురం నందు కొంతకాలం ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి అవతారము
వేరొక అవతారం ధరించుటకే ఈ అవతారాన్ని చాలించి అదృశ్యులైనారని చెప్పారు కదా. లోకానికి బాహ్య దృష్టికి వారు తమ యొక్క ఉన్న అవతారాన్ని ఉపసంహరించినప్పటికీ మరలా వేరొక అవతారంతో మరలా నీకు దర్శన భాగ్యం కల్పిస్తానని చెప్పారు కదా. అంతటి మహిమాన్వితమైన కురుక్షేత్రం కురువాపురం యొక్క మహత్యమును ఇంకా తెలుసుకోవాలని ఉంది స్వామి, చెప్పండి అని ప్రార్థించాడట. అంతటా నామధారకుని జిజ్ఞాసను గురు మహిమను తెలుసుకొనవలెననడి ఉత్కంఠను గమనించి సిద్ధమునేంద్రులు ఈ విధంగా చెప్తున్నారు. నామధారక, శ్రీ గురు మహిమను గూర్చి నీవు ఏమని అడిగెదవు? నేను ఏమని చెప్పేదను? విశ్వవ్యాపకుడైన ఆ పరమేశ్వరుని యొక్క మహిమను వర్ణించి చెప్పుటకు ఎవడు సమర్థుడు? శ్రీపాదుల వారు కురుపురములో గోప్యముగా ఉండి ఒక కార్య ఆంతరమున తిరిగి అవతరించడి. మరొక్క మాట, వారు ఇప్పటికి కురుపురము క్షేత్రమునందు సమస్త భక్తులకు తోడు నీడై వారిని రక్షిస్తూనే ఉన్నారు. విశ్వవ్యాపకుడైన పరమాత్మ ఒక్కడే అనంత రూపములలో విశ్వరూపుడై వెలుగుతున్నాడు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నామధరక, గురుమహిమను గురించి నీకు నేను ఏమని చెప్పేదను? అంత గురుమహిమను గురించి చెప్పడానికి నేను అంత సమర్థుడనా? వారా విశ్వవ్యాపకుడైన పరమేశ్వరుని యొక్క మహిమ కలిగిన వాడు. అమ్మ ఎవరో కొంచెం వేరే ఫోన్ పక్కనంటారో అది కట్టేయండి అమ్మా, నాకు మళ్ళీ రీసౌండ్ కింద కనబడుతుంది. ఆయన పరమేశ్వరుని యొక్క అవతారము, త్రిమూర్తి అవతారము, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క త్రిమూర్త్యాత్మక రూపం శ్రీ గురుమూర్తి. అట్లాంటి గురుమూర్తి గురించి నేను ఏ విధంగా చెప్పగలను, వర్ణించి చెప్పగలను? చెప్పలేను. అయినా ప్రయత్నిస్తాను. ఇంకా కురుపురంలో వారు గోప్యంగా ఉండి, అంటే ఇప్పుడు కనబడకుండా ఉన్నట్లుగా ఉన్నా కానీ గోప్యంగానే అక్కడే ఉన్నారు సుమా. శరీరం అయితే వదిలేశారు కానీ వారి యొక్క ఎనర్జీ బాడీ అక్కడే ఉంది. ఇప్పటికీ కూడా వారిని మనస వాచ కర్మణ తెకరణ శుద్ధితో ఆరాధిస్తున్న వారిని కాపాడుతూనే ఉన్నారు అని చాలా గొప్పగా చెప్పుకొస్తున్నారన్నమాట ఆయన. ఇంకా ఏం చెప్తున్నాడు ఆయన? విశ్వవ్యాపకుడైన పరమాత్మ ఒక్కడే. చూడండి, దేవుడు ఒక్కడే అంటాము, మళ్ళా అదే నోటితో వేరేగా దేవుడు ఉన్నాడు అని చెప్తాము. ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క రూపంతో ఒక్కొక్క దేవుణ్ణి కొలుస్తూ ఉంటాము. దేవుళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ ఆ దేవుళ్ళని కూడా సృష్టించిన పరమాత్మ మాత్రం ఒక్కడే. పరమాత్మ నుంచే దేవుళ్ళు వస్తారు, దేవతలు వస్తారు, దేవీలు వస్తారు, సకల చరాచర జీవులు వస్తారు, సర్వ మానవాళి వస్తున్నారు. ఎక్కడి నుంచి? మొత్తం పరమాత్మ నుంచి. హైయెస్ట్ పరమాత్మ ఉంటారు, ఆ పరమాత్మ నుంచి ఈ దేవుళ్ళు, దేవతలు, సకల చరాచర జీవులు, సర్వ మానవాళి సృష్టి చేయబడింది. ఈ దేవుళ్ళు అనేక మంది ఉన్నారు, అనేక రూపాలతో, అనేక నామాలతో, అనేక ప్రదేశాల్లో అవతరించారు. దీనికోసము దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ చేయడం కోసము. కానీ విశ్వవ్యాపకుడైన పరమాత్మ ఒక్కడే. ఆ ఒక్కడే అనంత రూపాల్లో విశ్వరూపుడే వెలుగుతున్నాడు. అనంత రూపాల్లో ఎలా వచ్చాడు? దేవుళ్ళ రూపాల్లో, అనంత రూపాల్లో వెలుగొందుతున్నాడంటే ఆ పరబ్రహ్మ స్వరూపమే దేవుడి రూపాల్లో, దేవతా రూపాల్లో, దేవీ రూపాల్లో మనందరినీ ఉద్ధరించడానికి అవతరించారట. పరబ్రహ్మ స్వరూపము స్వయంగా అవతరించడానికి లేదు, తను శక్తి స్వరూపం. పరబ్రహ్మ స్వరూపం శక్తి స్వరూపం. ఆ శక్తి స్వరూపానికి ఉనికి ఈ దేహం.
ఈ దేహముకే నామం రూపం పెట్టబడింది. ఆ దేహమే దేవుడిగా ఉంటాడు, ఆ దేహమే జీవుడిగా కూడా ఉంటాడు. ఓకే, ఈ విధంగా నాయన నామధారక నారాయణుడు ఒక్కడే సుమా. నారాయణుడు ఒక్కడే, తాను ఒకే ఒక స్వరూపుడై ఉండి కూడాను పరిత్రాణాయ అని చెప్పినట్లుగా, అంటే భక్తులను రక్షించు కొరకై ఏకకాలమునందు గాని వేర్వేరు కాలములందు గాని అనేక విధములైన అవతారములను ధరించుటకు ఆయన సమర్థుడని గ్రహించుము. అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ స దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. గీతలో 4వ అధ్యాయము 8వ శ్లోకంలో ఈ విధంగా చెప్పబడింది. ఇది అంటే సత్పురుషులను రక్షించుట కొరకు, దుష్టులను శిక్షించుట కొరకు, ధర్మమును చక్కగా కాపాడుట కొరకు నేను యుగ యుగములందును అవతరిస్తూనే ఉంటాను అని చెప్పాడు. ఆ యుగ యుగములందు అవతరిస్తాను అని చెప్పిన నేపథ్యంలోనే పరశురాముడిగా వచ్చాడు, రాముడిగా వచ్చాడు, కృష్ణుడిగా వచ్చాడు. ఈరోజు మనకి ఈ గురు రూపంలో కూడా వచ్చాడనమాట. ఇప్పటికీ కూడా అదే పరిస్థితి కొనసాగుతూనే ఉన్నాడు పరబ్రహ్మ స్వరూపం అని నువ్వు స్పష్టంగా గ్రహించు అని చెప్తున్నాడు. ఆ రోజు రాముడిగా వచ్చాడు, పరశురాముడిగా వచ్చాడు, రాముడిగా వచ్చాడు, కృష్ణుడిగా వచ్చాడు, ఇప్పుడు ఈ గురుమూర్తి రూపంలో వచ్చాడు. ఇంకా వస్తూనే ఉంటాడు వేరే వేరే రూపాలతో, వేరే వేరే నామాలతో, వేరే వేరే ప్రదేశాల్లో వస్తూనే ఉంటాడు. దేనికోసం అంటే దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ కోసము. ఇదంతా ఆ నారాయణుడి యొక్క అవతారాలు ఇవన్నీ. నీకు ఎందుకు నారాయణుడి యొక్క అవతారాలు వచ్చినాయి అంటే, మనము పూర్వము 3వ అధ్యాయంలో చదువుకున్నాము. అంబారీషుడు ఏకాదశి వ్రతంలో ద్వాదశి పాలన చేసే సమయంలో దుర్వాస మహర్షి ఆతిథ్యం స్వీకరించడానికి వస్తాడు అంబారీషుడి దగ్గర, రాజు దగ్గరికి. అప్పుడు దుర్వాస మహర్షి గంగ ఒడ్డుకి వెళ్ళి స్నానమాచరించి వచ్చేలోపు ప్రదోషకాలం పూర్తయిపోతుందని, ద్వాదశ ప్రదోషకాలం పూర్తయిపోతుందని పారాయణ చేయడం కోసము జలం తీసుకుంటాడు అంబారీషుడు. ఆ విషయం గ్రహించి అంబారీషుని శపించబోగా స్వయం సాక్షాత్ నారాయణుడే వీరిద్దరికి మధ్యలో అడ్డం పడి, స్వామి దుర్వాస మహర్షి అంబారీషుడి యొక్క తప్పేమీ లేదు, తన యొక్క ద్వాదశ పారణ వ్రతం, ఏకాదశి వ్రతం నియమాన్ని ఆచరించి సమయం పాడవకుండా ఉండడం కోసం ఆ విధంగా చేశాడు, కానీ అతను తప్పేమీ లేదు. కానీ మీ దృష్టిలో చేసిన తప్పే కాబట్టి అంబారీషుడికి తీసుకునే శాపం ఏదైతే ఉందో నేను తీసుకుంటాను, ఆ శాపాన్ని నాకు ఇవ్వవలసింది అని ప్రార్థన చేయగా దుర్వాస మహర్షి తన యొక్క, ఆయన కూడా త్రికాలజ్ఞుడే కాబట్టి ఈ నారాయణుడి యొక్క అవతారాలు రాబోయే కాలంలో అవసరము, వారి యొక్క కార్యము సద్బ్రాహ్మణుల్ని రక్షించడానికి చాలా అవసరమని ఆలోచించేసి ఆ శాపాన్ని వారికి ఇస్తారు. మీరు పలు అవతారాల్లో దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ చేయండి. ఆ విధంగా ఆ నారాయణుడు ఇన్ని అవతారాలు ఎత్తవలసి వస్తుంది. దేనికోసము? మన కోసము. దుర్వాస మహర్షి శాపమును నిమిత్తముగా చేసుకుని భక్తులను ఉద్ధరించుటకై ఆ హృషికేశుడు త్రిమూర్త్యాత్మక స్వరూపుడై అవతరించెను. ఈరోజు త్రిమూర్త్యాత్మక స్వరూపుడై శ్రీ గురుమూర్తిగా అవతరించాడట. త్రిమూర్తులకు ఉత్పత్తి, స్థితి, లయములు అనే 3 గుణములు. ఉత్పత్తి, స్థితి, లయం అంటే సృష్టి, స్థితి, లయ. ఉత్పత్తి అంటే సృష్టి, స్థితి అంటే స్థితి, లయ అంటే లయము. పుట్టడము, జీవించడము, చనిపోవడము, ఇలా తీసుకోవచ్చు. సృష్టి, స్థితి, లయ అంటే ఆలోచన,
ఆలోచనని నడిపించడము, ఆ ఆలోచనను పూర్తి చేయడము. ఈ విధంగా కూడా చెప్పుకోవచ్చు. సృష్టి స్థితి లయ అంటే ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన నడిపిస్తున్నాము, ఆ ఆలోచన పూర్తి చేస్తున్నాము. పుట్టింది, జీవించింది, వెళ్ళిపోయింది. ఏదైనా సరే ఇలా జరుగుతుంది, మూడు కింద జరుగుతుంది. సరే, ఇవి మూడు గుణములు. త్రిమూర్తులకు ఉత్పత్తి స్థితి లయములు అనే మూడు గుణములు, సామర్థ్యములు ఒకే విధంగా ఉండును. త్రిమూర్తులు అవతారముల యొక్క అంతరార్థమును ఎవరు గ్రహింపగలరు? అసలు త్రిమూర్తులు ఎందుకు పుడుతున్నారో, ఎందుకు ఈ కార్యాలన్నీ చేస్తున్నారో ఎవరు చెప్పగలరు? వారి యొక్క అంతరార్థం ఏంటో మనకేం తెలుస్తుంది? ఏమి తెలియదు. వారు ఆడిస్తున్నారు మనల్ని అందరినీ. మనం ఆడుతున్నాము అంటే ఆడాలంతే. ఇలా ఎందుకు ఆడుతున్నామో మనకే తెలియదు, ఎందుకు ఆడిస్తున్నారో మనకు తెలియదు, వారికి మాత్రమే తెలుసు. ఎందుకనగా త్రిమూర్తి స్వరూపులైన శ్రీవల్లభుల వారు భక్తులను అనుగ్రహించుటకై తన అవతారమును తిరోధానము చేసి నృసింహ సరస్వతి అయి అవతరించినప్పటికీ వారు పూర్వస్వరూపముతో కురుపురమునందు భక్తజనమునకు మిక్కిలి చేరువగా ఉందురు. అంటే శ్రీపాదుల వారు తన అవతారాన్ని చాలించినప్పటికీ కొత్త నూతన దేహంతో కొత్త నూతన అవతారంగా శ్రీ నృసింహ సరస్వతి అవతారము ఎత్తినప్పటికీ తన పూర్వస్వరూపముతో కురుపురం నందు భక్తజనమునకు మిక్కిలి చేరువగా ఉందురు. అంటే వారు శరీరాన్ని వదిలేసినా గాని వేరే శరీరాన్ని వేరే రూపంతో వేరే ప్రాంతంలో వేరే నామంతో వ్యవహరిస్తున్నప్పటికీ తన పూర్వస్వరూపంతో కురుపురమునందు భక్తజనులను ఉద్ధరించుటకి ఇప్పటికీ అక్కడే ఉన్నారు అని చెప్తున్నారు. ఇది నిశ్చయము, ఇది స్వామివారి ఇచ్చిన అభయము. ఆ భక్తజనులకి స్వామివారి ఇచ్చిన అభయము. అదేవిధంగా శ్రీ నరసింహ సరస్వతి కూడా గాణగాపురంలో ఇప్పటికీ అభయం ఇచ్చే వెళ్ళిపోయారు ఆయన. నేను ఇక్కడ దేహమాత్రంగా వెళ్ళిపోతున్నాను, కానీ నా యొక్క ఎనర్జీ బాడీ ఇక్కడే ఉండిపోతుంది. మీరందరూ కూడా నన్ను భక్తి విశ్వాసంతో కొలిస్తే మీ యొక్క కోరికలు అన్ని నెరవేరుస్తాను అని వారు అభయం ఇచ్చి శరీరంతో వెళ్ళిపోయారు. కానీ వారి యొక్క సూక్ష్మ శరీరం అయితే అవ్వచ్చు, లేదంటే ఎనర్జీ బాడీ అయితే అవ్వచ్చు, వారి యొక్క తత్వం అయితే అవ్వచ్చు, వారి యొక్క సంకల్పం అయితే అవ్వచ్చు. ఏ సంకల్పము? భక్తజనులను ఉద్ధరించాలి అని ఆ ప్రాంతానికి వచ్చి ఉన్నారు కాబట్టి అది వారి యొక్క సంకల్పం. కాబట్టి వారు ఉన్న లేపన వారి యొక్క సంకల్పము నెరవేరుతుంది. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో మనం వెళ్తే వారి సంకల్పం ఏంటి? మనల్ని ఉద్ధరించడమే. వారు ఇప్పుడు ఉన్నా లేకపోయినా సరే ఉన్నట్టుగానే భావించి మనం వెళ్తే ఆ ప్రాంతాలకు మన కోరికలన్నీ కూడా పూర్తవుతాయి, సిద్ధిస్తాయి, మన సంకల్పాలన్నీ సిద్ధిస్తాయి. ఇది వారి సంకల్పం. అక్కడ పెట్టి వెళ్ళిపోయారు, వారి ఎనర్జీ బాడీని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. కాబట్టి మీరందరూ ఇది గుర్తించుకోండి, ఇది నిశ్చయము, ఇది నిశ్చయము అని నామధారకునితో చెప్తున్నాడు అనమాట. శ్రీ గురుమూర్తి ఆ ప్రదేశమున కొంతకాలము నివసించుటచే భక్తులకు కామధేనుగా మారాడు. అంతేకాదు, శ్రీ గురుడు నిలిచిన ప్రతి చోట భక్తుజనులకు కల్పవృక్షమే అగును. శ్రీ గురు చరణ దర్శన భాగ్యముతో భక్తులందరి మనోరథములు తప్పక ఈడేరగలవు. అంతటి అపార మహిమాన్వితమైన శ్రీపాద శ్రీవల్లభుల స్థానము యొక్క మహత్యమును వర్ణించుటకు ఒక పామరుడైన నేను ఎంతటి వాడను? అసలు శ్రీపాదుల వారి గురించి చెప్పడం కానీ శ్రీపాదుల వారి యొక్క మహత్యం గురించి కానీ వర్ణించడానికి నేను ఎంతటి వాడిని? నేను పామరుడిని, నేను పండితుని కాదు. అంతులేని అట్టి మహాత్యమును చెప్పుటకు నేను అసక్తుడను, నేను చెప్పలేని వాడను. ఆయన ఎంత మాత్రము కఠినమైన హృదయమును కలిగిన వారు కాదు. నిత్యము భక్తజనుల కొరకై నిరీక్షించుతుందరు. నిరంతరం భక్తజనుల కోసం వేచి చూస్తుంటారట, నిరీక్షిస్తుంటారట. ఎవరొస్తారు, ఎవరిని ఉద్ధరించాలి నేను ఇప్పుడు అని. మనసులో దృఢమైన విశ్వాసమును కలిగి
అత్యంత భక్తి భావముతో ధైర్యమును వహించి ఎవరు వారిని సేవించెదరో అట్టి వారు సర్వాభీష్టములను తప్పగా పొందెదరు. చూడండి ఇక్కడ ఏం చెప్తాడు, ఎవరైతే మనసులో దృఢ విశ్వాసం కలిగి ఇదంతా నాటకము, ఇదంతా బోటకము, ఇదంతా ఏదో ఒక వ్యవహారం జరుగుతుంది ఇక్కడ అనే ఆలోచనతో కాక మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో మనసులో దృఢమైన విశ్వాసం కలిగి గురుమూర్తి ఉన్నారు, నన్ను రక్షిస్తారు అని పూర్తి దృఢ విశ్వాసంతో కలిగి అత్యంత భక్తి భావముతో ధైర్యమును వహించి, అంటే నన్ను రక్షిస్తారు అనే విశ్వాసం కలిగి ఉండాలి. ఎంతవరకు అంటే ఇన్ఫినిటీ, చెప్పలేము. అది ఇప్పుడు రక్షిస్తారో, రేపు రక్షిస్తారో, ఎల్లుండి రక్షిస్తారో తెలియదు. కానీ ఎంతకాలమైనా సరే నన్ను గురుమూర్తి రక్షిస్తారు, గురుదేవులు నన్ను రక్షిస్తారని వేచి ఉండాల్సిందే తప్ప నన్ను రక్షించడానికి కూడా టైం మనమే పెట్టకూడదు. టైం మనం పెట్టామంటే వారిపై మనకి విశ్వాసం లేదు. ఎందుకు? టైం పెట్టాను కాబట్టి ఆ టైంలో నన్ను రక్షిస్తే వారు ఉన్నారని నిర్ధారణ నేను చేయడానికి నేను రెడీగా ఉన్నానన్నమాట. ఇక్కడ ఎలాగా, నేను టైం పెట్టాను కాబట్టి ఆ టైంలోపు పూర్తి చేస్తే వారు ఇక్కడ ఉన్నారు, నేను ప్రపంచాన్ని చాటి చెప్తానన్నమాట. నా టైంలోపు వారు నన్ను రక్షించకపోతే, నా కోరిక మన్నించకపోతే, నా కోరిక సిద్ధింపజేయకపోతే వారు ఇక్కడ లేరు అని నేను మళ్ళీ చాటింపేస్తానమాట వారి మీద. ఇది దృఢమైన విశ్వాసం లేనట్లు. దృఢమైన విశ్వాసం అంటే పరిపూర్ణ శరణాగతి. ఈ నన్ను నీట ముంచిన గురువే, పాల ముంచిన గురువే అని, నన్ను నీట ముంచిన గురువే, పాల ముంచిన గురువే అని శరణాగతి పొందాలన్నమాట. అప్పుడు దృఢమైన విశ్వాసం వస్తుంది. అంతేగాని నేను వెళ్ళాను కాబట్టి, నేను కోరుకున్నాను కాబట్టి నాకు వెంటనే నా కోరిక నెరవేరిపోవాలి, నేను బాధలు ఉన్నాను, నన్ను రక్షించేయాలి, ఇది దృఢమైన విశ్వాసం కాదు. అంటే ఇక్కడ ఈ వర్డ్ చెప్పారంటే, ఈ వాక్యం చెప్పారంటే దీనికి అర్థం ఇంత లోపల తెలుసుకోవాలి. తెలుసుకోకుండా మనం ఏదేదో చేయడం కాదు. ఆ విధంగా దృఢమైన విశ్వాసం కలిగి అత్యంత భక్తి భావముతో ధైర్యమును వహించి, చూడండి ధైర్యమును వహించి అంటే ఎట్లా అయినా నన్ను రక్షిస్తారు, ఎంత కష్టానైనా నేను అనుభవిస్తాను, కానీ నేను అనుభవించినా కానీ ఆయన రక్షిస్తారు నన్ను అని ధైర్యం ఉండాలట. అని ఎవరు వారిని సేవించెదరో, అంటే గురుమూర్తిని సేవించెదరో అట్టి వారు సర్వభీష్టములకు తప్పక పొందేస్తారట. సర్వభీష్టాలను తప్పక పొందుతారు. అంతేకాదు అట్టివారే సంసార సాగరం నుండి ఆవలి తీరమునకు హాయిగా చేరుకుందురు అని చెప్తున్నారు ఇక్కడ. ఇక ఇహపర సౌఖ్యములను కొదవ లేకుండా పొందగలుగుదురు. చూడండి, ఇహపర సౌఖ్యములను కొదవ లేకుండా పొందగలుగుదురు. మీకు చాలాసార్లు చెప్పాను, ఎప్పుడైతే మనము పరబ్రహ్మ స్వరూపానికి మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధితో సరెండర్ అయిపోతామో అప్పుడు మనకి ఇహం అంటే ఇక్కడ, పర అంటే పైలోకంలో అసలు ఇబ్బంది లేకుండా సౌఖ్యం అనుభవిస్తాడు. మనం ఏ సుఖ సౌఖ్యాల కోసమైతే నేను తహతహలాడుతూ ఉదయం 5 గంటలు కానీ సాయంత్రం 10 గంటలు 11 గంటల వరకు నేను పరిగెట్టానో 2006 మునుపు, 2006లో అయితే నేను నా పరబ్రహ్మ స్వరూపానికి సరెండర్ అయిపోయానో, నేను బ్రతుకుతే నీ కోసమే బ్రతుకుతాను, శరీరం వదిలేస్తే నీ దగ్గరికి రావడానికే శరీరం వదులుతాను అని నేను సరెండర్ అయ్యాను. కాబట్టి నాకు తెలియకుండానే నా జీవితము ఆనందమయంగా మారిపోయింది. ఇది ఖచ్చితంగా బలగుద్ది చెప్తాను. ఎందుకు? ఒక మనిషికి ఏం కావాలి? తినడానికి తిండి కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి, ఉండడానికి నీడు కావాలి, ఇంకా ఇది నామమాత్రం. ఇంకా కొద్దిగా ఎక్స్ట్రాడినరీ ముందుకెళ్ళిపోతే లగ్జరీ జీవితం కావాలి. దానికోసమే మనిషి పాకులాడుతున్నాడు. తినడానికి, ఉండడానికి,
మనం ఇంత పాకులాడట్లేదు. మనం పాకులాడంతా కూడా లగ్జరీ జీవితం కోసం పాకులాడుతున్నాము. కానీ ఆ లగ్జరీ జీవితం ఏదైతే ఉందో నీకు సుఖాన్ని ఇస్తుంది అని భగవంతుడు తెలిసినప్పుడు నువ్వు కోరకుండా నన్ను అమరుస్తాడు, అన్ని అమరుస్తాడు. ఇప్పుడు నువ్వు సరెండర్ అయినప్పుడు. అలాంటి వారే ఇహపరలోకాల్లో కొదవ లేకుండా సుఖ సౌఖ్యాన్ని అనుభవిస్తారు అని చెప్తాడు. గురుభక్తి అన్నడును వ్యర్థము కాదని నీవు గట్టిగా నిశ్చయించుకొనుము. అందువలన గురుభక్తి మహిమను నిరూపించే నిమిత్తముగా నీకు ఒక బలమైన దృష్టాంతంగా నీకు ఒక విచిత్రమైన కథ చెప్తాను, జాగ్రత్తగా విను అని చెప్తున్నాడు. అంటే ఇంతటి గురువు మీద భక్తి పెంచుకుంటే నాకు సౌఖ్యం కలుగుతుందా అని అనుమానిస్తున్నావేమో. నీకు ఒక ఉదాహరణగా చాలా ఉన్నాయి ఆయన చేసిన విన్యాసాలు, చమత్కారాలు. అందులో ఒక్కటి చిన్నది నీకు చెప్తాను, జాగ్రత్తగా విను అని చెప్తున్నాడు. ఏమంటే కురుపురమునకు కొలది దూరమునందు, అంటే కొంత దూరంలో గ్రామం ఉందట. అతడ కాశ్యపస గోత్రమునందు జన్మించిన వల్లభేసుడని పేరు గల ఒక బ్రాహ్మణుడు జీవిస్తున్నాడట. వల్లభేసుడని పేరుతో ఒక బ్రాహ్మణుడు జీవిస్తున్నాడట. అతడు సదాచార సంపత్తి గలవాడు, సౌశీల్యవంతుడు. అయితే అతడు వ్యాపారం చేస్తుంటాడట. అతడు వ్యాపార నిమిత్తము వృత్తిగా చేసుకుని, అంటే అతనికి మనకి అందరికి వృత్తి కావాలి, వృత్తో ఉద్యోగం వ్యాపారం ఏదో కావాలి బతకడం కోసం. అందుకోసము వ్యాపారం వృత్తిగా ఎంచుకున్నాడట ఆ వల్లభేసుడు. ఆ వ్యాపారం వృత్తిగా చేసుకుని కుటుంబమును పోషించుకొనుచు జీవము గడుపుతుండెను. ప్రతి సంవత్సరము శ్రీపాద క్షేత్రము అయిన కురువపురమునకు అతడు యాత్రగా వెళ్తున్నాడట. మనం కూడా యాత్ర వెళ్తుంటాం కదా, అలాగా అతడు ప్రతి సంవత్సరం కూడా శ్రీపాద క్షేత్రము కురువపురమునకు యాత్రగా వెళ్తూ అలవాటు చేసుకున్నాడట. ఇట్లు వ్యాపారం చేయొచ్చు కొంతకాలమునకు అతడు గొప్ప ధనవంతుడయ్యాను. కొంతకాలానికి ధనవంతుడయ్యాడట. అదేవిధంగా ఒక సంవత్సరం పాటు వ్యాపార నిమిత్తం బయలుదేరటకు ఒకసారి అనుకున్నాడట. ఎప్పుడు వ్యాపార నిమిత్తం వెళ్తాం వస్తాము, ఈసారి దీర్ఘకాలంగా కొన్ని రోజుల పాటు, అంటే ఒక సంవత్సరం పాటు ఇంటి పట్టు ఉండకుండా వేరే పరాయి ప్రాంతంలో ఉండి వ్యాపారం నిశ్చయించుకుని ఇప్పుడు కురుపురంకి వచ్చాడట. బయలుదేరక ముందు శ్రీపాదుల వారిని మనసారా ధ్యానించడానికి వచ్చి వారు ధ్యానిస్తూ అన్నాడట, గురువర్య, ఈ సంవత్సరము వ్యాపారం నందు నాకు ఎక్కువ లాభము లభించినచో కురుపురమునకు వచ్చి సహస్ర బ్రాహ్మణ సమారాధనను నిర్వహించేదను, వారందరికీ మృష్టాన్న భోజనము పెట్టేదను అని సంకల్పించుకునేను. వచ్చి ఇక్కడికి అన్నాడట, నేను ఒక సంవత్సరం కాలం పాటు వ్యాపార నిమిత్తం వెళ్తున్నాను, ఇదివరకటి కంటే కూడా అత్యంతగా నేను ధనాన్ని సంపాదిస్తే కనుక సహస్ర అంటే 1000 మంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేస్తాను అని సంకల్పించుకున్నాడట. మనం కూడా సంకల్పించుకుంటాం కదా, తిరుమల క్షేత్రానికి వెళ్ళి, స్వామి నేను పలానా పని పూర్తవుతే నా తలనీళ్ళు ఇస్తాను, లేదంటే నీకు తగిన దాన్ని ముడుపుగా ఇస్తానని ముడుపు కడుతుంటాం మనం. అదేవిధంగా ఇక్కడ గురుమూర్తితో ముడుపు కట్టుకున్నాడు అనమాట. నేను అత్యంతగా ధనాన్ని సంపాదిస్తే నీకు 1000 మంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేస్తాను అని. అనంతరము వ్యాపారమునకే బయలుదేరి నిరంతరము తన మనస్సులో శ్రీపాద శ్రీవల్లభుల శ్రీచరణములను ధ్యానిస్తూ గురునామమునే స్మరిస్తూ ఆ బ్రాహ్మణుడు పరదేశమునకు వెళ్ళి వ్యాపారమును చేయుచుండను. అక్కడ ఎక్కడెక్కడికి వెళుతున్నాడో, ఆ ప్రాంతంలో ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో అక్కడక్కడ అత్యంత సులభముగా, అంటే వ్యాపారం చేయడానికి ఎన్నో మాయమాటలు ఎన్నో మర్మాలు చేస్తూ ఉంటే ధనం వస్తుంటుంది. అలా కాకుండా సులభంగానే అమ్ముడైపోతున్నాయి అతని యొక్క వస్తువులన్నీ కూడా. వ్యాపారం జరిగి రెట్టింపు లాభమును పొంది సంతోషమును అనుభవించుతుండెను. మీకు చెప్పాను 2006కు మునుపు ఉదయం 5 గంటల సాయంత్రం 11 గంటల వరకు కష్టపడేవాడిని. అంటే ఇప్పుడున్న ధనం బట్టి కాకుండా అప్పుడున్న ధనం బట్టి ఊరినే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 100 రూపాయలు సంపాదించడానికి, రోజుకి 100 రూపాయలు సంపాదించడానికి చాలా కష్టపడేవాడిని. కానీ ఎప్పుడైతే పరబ్రహ్మ స్వరూపానికి సరెండర్ అయిపోయానో, ఆ 100 రూపాయల సంపాదనకి ఏదైతే కష్టపడ్డానో ఆ కష్టం లేకుండానే 200, 300 వచ్చిన రోజులు కూడా ఉన్నాయి నాకు. అంటే సులభంగానే నాకు ధనం వచ్చేది అనమాట.
అంటే 100 రూపాయలు కష్టపడతాయి కానీ వచ్చేది 200 300 వచ్చినప్పుడు నాకు సమయము కలిసి వచ్చేసేది. ఆ కలిసి వచ్చినంత మాత్రమే నిరంతర పరబ్రహ్మ స్వరూపంతో ఎక్కువగా ఉండడానికి అవకాశం కలిగేది నాకు. ఇక మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కలిసి వచ్చిందని చెప్పి ఎంజాయ్ చేయడానికి కాలాన్ని వృధా చేయకుండా భగవంతుని యొక్క సన్నిధానంలో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట. అది మనకి అవకాశం భగవంతుడి ఇచ్చిన అవకాశాన్ని అలా సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ అతనికి కూడా అధిక రెట్టింపు లాభమును పొంది సంతోషమును అనుభవించుతుండెను. ఆ విధముగా ఆ ఏడాది తాను చేసిన వ్యాపారం వలన 100 రెట్లు అధికముగా ధనమును సంపాదించగలిగను. మిక్కిలి పరమానందభరితుడై అతడు తిరిగి ఇంటికి చేరుకున్నాడట. తాను పూర్వము సంకల్పించిన ప్రకారముగా బ్రాహ్మణ సంతర్పణం చేయుటకే శ్రీపాదుల వారి శ్రీ శరణముల యందు మనస్సును లగ్నము చేసి తగిన ద్రవ్యమును వెంట తీసుకుని కురువపుర క్షేత్రమునకు బయలుదేరాడట. ఇంటికి వచ్చిన తర్వాత తాను ఏ విధంగా సంకల్పించుకున్నాడు, కురువపురం నందు 1000 మంది బ్రాహ్మణులకు నేను అన్నదానం చేస్తామని మొక్కుకున్నాను కాబట్టి ఆ సంకల్పం నెరవేర్చుకోవడం కోసం ఎంత ధనం అవసరం అంత ధనం తీసుకుని బయలుదేరాడట. ఆ ద్విజవర్యుడు ద్రవ్యమును మూటగట్టుకుని బయలుదేరుటను కొంతమంది దొంగలు చూచారట. ధనాన్ని ఏదైతే మూటగట్టుకుని బయలుదేరుతున్నాడో కొంతమంది దొంగలు చూచారట. వారు కపట రూపమును ధరించి ఆ బ్రాహ్మణుని వద్దకు వచ్చి, అయ్యా, మేము కూడా మీతో పాటుగా కురుపురమునకు వచ్చేదము, మీకు తోడుగా ఉండేదము అని మాయమాటలు చెప్పి అతని వెంట బయలుదేరారట. ప్రయాణమునందు 2-3 రోజులు ఆ దొంగలు అతనికి తోడుగా ఉండిరి. ఒకరోజు రాత్రి ద్రోవలో నడుచుచు ఆ దొంగలు బ్రాహ్మణులతో, మేము ప్రతి సంవత్సరము ఒక నియమముతో శ్రీపాద శ్రీవల్లభుల దర్శనార్థమై కురుపురమునకు వెళ్ళుచుందుము అని మంచి మాటలు చెప్పుతూ అతను చూసి మార్గ మధ్యమున ఆ బ్రాహ్మణును చంపివేసి ఆ ద్రవ్యమును దోచుకునిరి. చూడండి, మేము కూడా ప్రతి సంవత్సరము వస్తూ ఉంటాము అని మంచి మాటలు చెప్తూ అతను చూసి ఆ బ్రాహ్మణుని చంపేశారట. ఆ ద్రవ్యాన్ని తీసుకుంటున్నారట. అతని వద్ద గల ద్రవ్యమంతయు కూడా మూట కట్టుకుని బిల్లుటకు సమాయత్తమయ్యారు. చంపేసి అతని వద్ద గల ధనాన్నంతా కూడా మూట కట్టుకుని బయలుదేరపడానికి రెడీ అయిపోయారు. ఇంతలో ఆశ్రిత భక్తజన రక్షకులైన శ్రీపాద శ్రీవల్లభులు జడలు విరబోసుకుని సర్వాంగములతో భస్మా విలేపనంతో శోభిల్లుచు మారువేషముతో కురువపురము నుండి బయలుదేరి తన భక్తుడు చంపబడి దొంగలు పలాయనము చిత్తగించు సమయమున ప్రత్యక్షమయ్యారట. అప్పటికప్పుడు సడన్ గా వచ్చేసారట ఆయన. ఒక చేతిలో త్రిశూలము ధరించి వేరొక చేతిలో ఖడ్గము పట్టుకుని దొంగల ముందు ప్రత్యక్షమై హోంకరించి గట్టిగా వెంటనే వారి యొక్క తన త్రిశూలముతో వధించిరి. గట్టిగా హోంకరించి తన త్రిశూలంతో ఆ దొంగల్ని వధించారట. ఇప్పుడు ఆ దొంగలను వధించుచున్నప్పుడు వారిలో గల ముగ్గురు వస్తున్నారు కదా, వారిలో ఒకడు పరిగెత్తుకుని వచ్చి శ్రీపాదుల వారి చరణాలపై పడి, కృపాళు జగన్నాథ, నేను నిరపరాధిని, వీళ్ళు దొంగలని, ఈ బ్రాహ్మణుని వధించెదరని నాకు తెలియకనే వీరితో వచ్చి కలిసి తిని, మీరు సర్వాంతర్యాములు, అందరి హృదయములను తెలిసిన వారు కావున నా మనవి ఆలంచి దయతో నన్ను రక్షించండి అని వేడుకున్నాడట. మీరు సర్వాంతర్యామి, నేను అబద్ధం చెప్తాను నిజం చెప్తాను మీకు తెలుసు, నన్ను రక్షించండి, నేను అమాయకుణ్ణి, నేను అనుకోకుండా వీరితో వచ్చాను అని చెప్తున్నాడు. ఆ వ్యక్తి నిస్సంకోచంగా కపటము లేకుండా విన్నవించిన సత్యమైన మాటలను వినిన శ్రీపాదుల వారు అతని యందు దయతలచి తన సమీపమునకు రమ్మని పిలిచి అతని చేతిలో విభూదిని పెట్టి చనిపోయిన విప్రుని శరీరం మీద చల్లమని చెప్పాడట. తన చేతిలో విభూదిని పెట్టి చనిపోయిన ఆ బ్రాహ్మణుని శరీరం మీద చల్లు నాయన. ఆ బ్రాహ్మణుని తెగిన మస్తకమును అంటే బుర్రని తెచ్చి అతని మెడకు ఆనించి పెట్టి ముఖమునకు తాను మంత్రించి ఇచ్చిన విభూదిని ధరింపచేయమని ఆదేశించాడట. అతట్లే చేశాడట. తక్షణమే శ్రీవల్లభుడనే ఆ బ్రాహ్మణుడు నిద్ర నుండి లేచిన వాళ్ళ వేళ సజీవుడయ్యను. ఇదంతయు జరుగుసరికి సూర్యోదయం అయిందట. ఇదంతయు కూడా రాత్రి జరిగింది. ఇదంతా కూడా కార్యం పూర్తవడానికి సూర్యోదయం అయిపోయిందట.
వెంటనే శ్రీపాదుల వారు అంతర్ధానమనందరి. వెంటనే ఆ శ్రీమూర్తి మాయమైపోయారు అక్కడి నుంచి. బ్రతికి ఉండిన దొంగ ఆ విప్రుని వద్దనే ఉండిపోయాడు. ఇద్దరు చనిపోయారు, ముగ్గురులో ఇద్దరు చనిపోయాడు. ఇప్పుడు బ్రతికున్న దొంగ మాత్రం ఆ బ్రాహ్మణుడి దగ్గర ఉండిపోయాడట. శ్రీపాదుల వారు మాయమైపోయారు. ఆ బ్రాహ్మణుడు లేచి కూర్చుని తన పక్కనున్న వ్యక్తిని చూసి, నీవెవరవు, నన్ను ఎందుకు పట్టుకుని నా పక్కనే కూర్చుని ఉంటివి, ఈ మనుషులను ఎవరు వధించారు అని అడిగాడు. అప్పుడు అప్పుడు ఆ వ్యక్తి బ్రాహ్మణుడితో ఇట్లు పలుకుతున్నాడు, అయ్యా, త్రుటిలో ఒక అద్భుతం జరిగిపోయింది. భస్మమును ధరించి త్రిశూలం పట్టుకుని ఒక తాపసి వచ్చి నిన్ను చంపిన ఆ దొంగలను తన త్రిశూలముతో వధించి వేసెను, నిన్ను రక్షించెను. తాను మంత్రించిన విభూతిని కడు ప్రీతితో నీకు ధరింపజేసి మిమ్మల్ని బతికించెను. ఆ తాపసి ఇచ్చిన విభూతిని ధరింపజేసిన వెంటనే నీ దేహములో జీవము వచ్చెను. ఇప్పుడు నీ సమీపము నిలబడి ఉన్న ఆ మునీశ్వరుడు వెంటనే అదృశ్యమయ్యను. నీ ప్రాణమును రక్షించిన ఆ మునీశ్వరుడు ఎవరో నాకు ఎంత మాత్రమూ తెలియదు. బహుశా ఆయన సాక్షాత్తుగా ఈశ్వరుడే అయ్యుండవచ్చు. దేహమంతా భస్మలేపమును చేసుకుని జటాధారి అయి త్రిశూలమును ధరించిన ఆ స్వామికి నీవు భక్తుడివై ఉండవచ్చును. వెంటనే వచ్చి నీ ప్రాణమును రక్షించిరి అని ఆ దొంగ చెప్పిన మాటలు విని విశ్వసించి ఆ విప్రుడు అపహరింపబడిన తన ద్రవ్యమును ఒక చేతి నుండి ఆ వ్యక్తి చేతి నుండి తీసుకుని ఆ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ గురుమూర్తికి నమస్కరించి కురూపురమును బయలుదేరాడట. ఇదంతా ఎలా జరిగింది? ఎప్పుడైతే తాను కురూపురమునకు వచ్చి సంకల్పం చేసుకున్నాడు, నేను సహస్ర బ్రాహ్మణులకు అన్న సమారాధన చేస్తాను అని ఎక్కడికి వచ్చి సంకల్పించుకున్నాడు? కురూపురమునకు వచ్చి సంకల్పించుకున్నాడు. ఎవరు ఎదురుగుంట? శ్రీమూర్తి ఎదురుగుంట. మరి ఇక్కడ మార్గ మధ్యంలో చనిపోతే తన సంకల్పం ఎలా నెరవేరుతుంది? నెరవేరదు. కాబట్టి ఆ సంకల్పం నెరవేర్చుకోవడానికి గాను శ్రీ గురుమూర్తే తన శిష్యుడను లేదా తన భక్తుడను రక్షించడానికి ఆ జటాదోరం ధరించి త్రిశూలను పట్టుకొచ్చి ఆ దొంగల హతమార్చాడట. అచ్చట కురూపురంకి వచ్చిన తర్వాత సహస్ర బ్రాహ్మణ సమారాధన చేయదునని ముందుగా మొక్కుకున్నాడు. కాబట్టి శ్రీపాదుల వారు కృపాసింధువై దొంగల బారి నుండి తన ప్రాణాలను రక్షించి మరణించిన నన్ను సజీవుని చేసినందుకు ఒక్క సహస్రం కాదని 4000 మంది బ్రాహ్మణులకు, ఇంతమంది బ్రాహ్మణులకు, ఇతర భక్తజనులకు సమారాధన కావించెను. అత్యంత భక్తితో శ్రీపాదుల వారి గురుపాదుకులను అర్చించెను. ఆ బ్రాహ్మణుడు భక్తజన బృందమును గురుస్వరూపముగా భావించి వచ్చిన వారందరినీ కూడా గురుస్వరూపంగానే భావించి వారందరికీ కూడా ముష్టాన్న భోజనం పెట్టి తాను సంతృప్తుడయ్యాడట ఈ బ్రాహ్మణుడు. ఈ విధముగా అనేక వేల మంది భక్తులు అత్యంత ప్రసిద్ధి నొంది మహిమాన్వితమైన పూర్వపుర క్షేత్ర యాత్రకు ఇచ్చేసి శ్రీపాద శ్రీవల్లభుల శ్రీ శరణములను పూజించి తమ యొక్క మనోరథములను సఫలముగా చేసుకుంటూ ఉన్నారు ఇప్పటి వరకు. ఈ క్షేత్రం యొక్క మహిమ అపారమైనది అని సిద్ధుడు నామదానికునితో చెప్పి, నాయన, శ్రీపాదుల వారు కురూపురమునందు గుప్త రూపమును ఉండేదరు. ఈ విషయమునందు ఎంత మాత్రము సంశయమునంపవలసిన అవసరం లేదు, పని లేదు. వారు ఆ తర్వాత శ్రీ నృసింహ సరస్వతి అనే మరొక అవతారమును ధరింపవలనని ఉద్దేశంతో ఎవరికి కనిపించకుండా అంతర్ధానమయ్యారు. అక్కడి నుంచి ఇక్కడ అనంత రూప నారాయణుడు సర్వవ్యాపకుడు, పరిపూర్ణముగా అన్ని ప్రదేశముల యందు అన్ని చోట్ల యందు పరివ్యాప్తిని చెంది వెలుగొందుతుండడు. చూడండి, అనంతరూప నారాయణుడు అంటే నారాయణుడికి ఒక్క రూపం కాదు, అనంత రూపాలు. అనంత అంటే దానికి ఇన్ఫినిటీ అనమాట. ఎన్ని రూపాలను ధరించగలడు అతను. ఎలా ఉంటాడట? ఎక్కడ ఉంటాడట? సర్వవ్యాపకుడై, అంటే సర్వము తానే ఉన్నాడు. నారాయణుడు ఇక్కడ ఉన్నాడా?
అక్కడ ఉన్నాడు అని చెప్పడానికి లేదు. ఈ రూపంలో ఉంటాడా ఆ రూపంలో ఉంటాడని చెప్పడానికి లేదు. అన్ని రూపాల్లోనూ అంతర్యామి అయి అంతటా వ్యాపించి ఉన్నాడట, వ్యాపించి ఉంటాడట. పరిపూర్ణముగా అన్ని ప్రదేశములందు కూడా సర్వవ్యాపకుడై ఉంటాడట. ఇప్పుడు కూడా అన్ని చోట్ల ఆయన పరివ్యాప్తిని చెంది ఉంటాడట. అంటే ఈ ప్రదేశం ఆ ప్రదేశం చెప్పడానికి లేదు, అన్ని ప్రదేశాల్లో కూడా ఆయనే వ్యాపించి ఉన్నాడు చైతన్య రూపంగా. ఆ చైతన్య రూపంగా ఉన్న తాను నామరూపధారంతో, ఒక నామము ఒక రూపమే కాదు, అనేక నామాలతో అనేక రూపాలతో అనంత రూప, చూడండి, అనంత రూప నారాయణుడిగా వచ్చాడు. అనంత రూప నారాయణుడిగా ఉంటాడట. అనంత రూప అనేక రూపాలతో అనేక నామాలతో వస్తుంటాడట నారాయణుడు. లౌకిక దృష్టికి శ్రీపాద శ్రీవల్లభులు అదృశ్యులైపోయినప్పటికీ పారమార్థిక దృష్టికి నిర్గుణ నిరాకారులై కురువపురమునందు భక్తజనులకు అత్యంత సన్నిహితులై ఉన్నారు. చూడండి, ఉండెదురు ఉన్నారు. ఇంతేకాదు, అనంతరము శ్రీ నరసింహ సరస్వతిగా అవతరించి అంతులేని ఖ్యాతిని పొందారట. ఎవరు? శ్రీపాద శ్రీ వల్లభుల వారు లోక దృష్టికి శరీరం వదిలేసినట్టు కనబడినా కానీ వారు నిర్గుణ, అంటే నిర్గుణ అంటే ఏ గుణాలు లేకుండా ఉన్నవాడు నిర్గుణుడు. నిర్గుణ, గుణ అంటే గుణాలు కలిగి ఉన్నాడు, నిర్గుణ అంటే గుణాలు లేకుండా ఉన్నాడు. ఏ గుణాలు లేకుండా నిర్గుణ రూపంతో నిర్గుణ తత్వంతో నిరాకారులై, అంటే ఆకారం కారము నిరాకారులు అంటే ఆకారం లేకుండా నిరాకారంతో, అంటే ఆకారం లేకుండా ఉన్నాడు అక్కడ కురుపురం నందు. ఇప్పటికీ కూడా భక్తులందరినీ రక్షించడానికి ఉండెదరు ఉన్నారు అంటే ఇంత గట్టిగా చెప్తున్నాడంటే ఆయన. ఇంతేకాదు, అనంతరము శ్రీ నరసింహ సరస్వతి రూపాన్ని ధరించి ఎంతో ఖ్యాతి పొందాడట. ఇది ముమ్మాటికి సత్యము అని నామధారకునితో సిద్ధమునేంద్రుడు కురువపుర క్షేత్ర మహిమను స్పష్టంగా వివరించాను. ఈ కథను భక్తితో పఠనము చేసిన వారు, శ్రవణము చేయువారు, అంటే ఎవరైతే పఠనం చేస్తున్నారో, అంటే ఎవరైతే చదువుతున్నారో, ఎవరైతే వింటున్నారో వారందరికీ కూడా సమస్త మనోభీష్టములను పొందగలరు అని నామధారకునకు సిద్ధముని చెప్పిన విధమున గంగాధర సరస్వతి గురు చరిత్ర రూపమున శ్రోతలందరికీ వెల్లడించెను. ఇటు శ్రీ గంగాధర సరస్వతి విరచిత మగు సిద్ధ నామధారక సంవాదాత్మకమైన పరమ కథాకల్పతరువగు శ్రీ గురు చరితామృతమునందలి శ్రీ నృసింహ సరస్వతి ఉపాఖ్యానమున జ్ఞానకాండమునందు కురువపుర క్షేత్ర మహిమ వర్ణనము అను 10వ అధ్యాయము సమాప్తము. జై గురుదత్త, శ్రీ గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త. లోకాభిరామం గుణభూషణాఢ్యం తేజో మునిశ్రేష్ట మునిర్వరేణ్యం సమస్త దుఃఖాని భయాని శాంతం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. జై గురుదత్త. ఎవరైతే భక్తి విశ్వాసంతో ధ్యానిస్తూ ఉంటారో వారిని త్రికాలాల్లోని రక్షిస్తాడు ఆ పరబ్రహ్మ స్వరూపం అని గట్టిగా నొక్కి వక్కాణించి చెప్తున్నారు గురుదేవుడు. ఇక్కడ మనల్ని రక్షిస్తాడు అని ఎంత గట్టిగా మనం నమ్ముతామంటే, ఇక్కడ ఎంత గట్టిగా నమ్ముతామంటే ఆయన మీద మనకి పరిపూర్ణమైన విశ్వాసం ఇప్పుడు కలగకూడదు, ఎప్పటి నుండో కలిగి ఉండాలి. ఇప్పుడు కాదు, ఎప్పటి నుండో కలిగి ఉండాలి. అప్పుడు కానీ ఆ విశ్వాసం బలపడి ఉండదు. లేదు, ఇప్పుడే కలిగింది, ఎవరో చెప్పగా ఇప్పుడే వినగా ఇప్పుడికిప్పుడు కూడా కలగచ్చు.
కలిగి అత్యంత భక్తి విశ్వాసంతో మనము ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వింటాడు పరబ్రహ్మ స్వరూపం. కానీ ఆ ప్రార్థన నెరవేరిన క్షణం నుంచి మనలో పూర్తి మార్పు రావాల్సి ఉంది. ఖచ్చితంగా చెప్తాను, రావాల్సి ఉంది. అంటే నిన్నటి వరకు నేను దేనికోసమైతే ప్రాకులాడుతూ జీవించి ఉన్నానో దాని పర్యవసానంగా నేను బాధపడి ఉన్నాను కాబట్టి ఈరోజు ఆ బాధ నుండి రక్షించినందుకు గాను నా జీవితాన్ని పూర్తిగా వారికి అర్పితం చేయాలి. ఎందుకు అర్పితం చేయాలంటే నన్ను ఆ కష్టం నుండి నా అన్నవారు ఎవరు కూడా రక్షించి ఉండలేదు. నా అన్నవారు ఎవరైనా సరే రక్షించి ఉంటే కనుక సరే, నా అన్నవారు రక్షించి ఉండలేదు నన్ను ఆ కష్టం నుంచి, నన్ను ఆ బాధ నుంచి. మరి ఇప్పుడు ఎవరు రక్షించారు? ఆ పరబ్రహ్మ స్వరూపం రక్షించింది. ఆ పరబ్రహ్మ స్వరూపం నన్ను ఎందుకు రక్షించాలి? దానికి ఏం పని పాటలేదా? మరి నన్ను ఎందుకు రక్షించాలి అంటే, నిన్ను రక్షించింది అంటే దానికి ఏదో కార్యం ఉండే ఉంటుంది. ఆ కార్యం ఏదైతే ఉందో ఆ కార్యాన్ని ఆయనకి వదిలేయాలి. లేకపోతే నీవు పూర్వంలాగా జీవించడం కోసము నువ్వు పరిపూర్ణంగా విశ్వాసంతో కోరినంత మాత్రాన నిన్ను రక్షించదు. రక్షించినట్టు కనబడినా మరలా ఏదో రూపంలో నిన్ను ఖచ్చితంగా శిక్షిస్తుంది. ఎందుకంటే మానవుడు మాధవుడిగా మారాలి, కానీ మానవుడిగా ఉండిపోతూ రాక్షస తత్వాన్ని కూడా తెచ్చుకుంటున్నాడు. కొత్తగా బయట ఎక్కడ రాక్షసులు లేరు, మనలోనే రాక్షసులు ఉన్నారు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచరణ రాక్షసులు నిరంతరం మనతోనే ఉన్నారు. మనలోనే కురుక్షేత్రం జరుగుతూ ఉంటుంది. మనలోనే దుర్యోధన, దుశ్శాసన రాక్షసులు లాంటి వారు ఎంతోమంది ఉన్నారు లోపడే. మన ఆలోచనల్లో, మన భావాల్లో, మన గుణాల రూపంలో ఉన్నారు. వారందరినీ సంహరిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు మనం. అప్పుడు మనం పరిశుద్ధాత్మలుగా మారుతాము. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మలుగా మారామో భగవంతునికి మన చేరువలో వెళ్తాం. మనం ఈ మనస్సు ఎప్పుడైతే శుద్ధమైపోయిందో పరిశుద్ధాత్మగా మారిపోయింది. అసలు ఆత్మ పరిశుద్ధంగానే ఉంటుంది, మనస్సు మాలిన్యం పొంది ఉంది కాబట్టి పరిశుద్ధాత్మగా మారాలి. ఇప్పుడు ఈ మనస్సే పరివర్తనం చెందాలి. ఆ పరివర్తనం చెందడం కోసం సరెండర్ అని చెప్తున్నాను మీకు. సరెండర్ అని చెప్తున్నాను. ఆ పరిశుద్ధాత్మగా మారడం కోసం సరెండర్. అంతేగాని నన్ను రక్షిస్తే, నేను సుఖపడితే మరలా నిన్నటి జీవితాన్నే అనుభవించడానికి కాదు సరెండర్ అవ్వడం అంటే. పరబ్రహ్మ స్వరూపం మనల్ని ఎలా అయితే నడిపిస్తుందో అలా నడవడానికి సిద్ధపడిన వాడే సరెండర్ అవుతాడు. అంతవరకు సరెండర్ అవ్వడు. ఏ వ్యక్తి కూడా సరెండర్ అవ్వడు పరమాత్మకి. పరమాత్మ కానీ గురువు కానీ సరెండర్ అవ్వరు. ఎందుకంటే సరెండర్ అయిపోతే కోల్పోతాను. ఏది కోల్పోతాను? నేను అన్న అహంభావాన్ని కోల్పోతాను, నేను నా అహంకారాన్ని కోల్పోతాను. ఏ వ్యక్తి కూడా నేను నా అహంభావాన్ని కోల్పోవడానికి ఇష్టపడ్డాడు. అందుకే ఎప్పుడు కూడా ఎవరికి సరెండర్ అవ్వడు. అవసరార్థము వినియోగించుకుంటూ పోతూ ఉంటాడనమాట. అదేవిధంగా అవసరార్థం వినియోగించుకుంటూ పోతూ ఉన్న వారికి అట్లానే జరుగుతుంటుంది. జరుగుతున్నట్లుగానే ఉంటుంది, జరగకుండా ఉంటుంది. ఇది మీకు అర్థం అవ్వాలి. ఎంతవరకు అర్థమైంది మీకు? మాట్లాడరే? గురూజీ, కానీ కొద్ది ఇబ్బందిగా ఉంది. ఎలా చెప్పాలో తెలియట్లేదు. గురుగారు చెప్పడంతో బాగానే చెప్తున్నారు, మళ్ళీ కండిషన్ పెడుతున్నారు.
అంటే మన మనసు పూర్తిగా బాగా సరెండర్ అవ్వాలి. మనం వేరే దాని మీద ధ్యాస వెళ్ళకూడదు. అనుకున్న దాని దృఢ నిశ్చయంతో ఉండి సరెండర్ అవ్వాలి. అప్పుడు సరెండర్ అవుతే ఏమిటంటే మనకి ఇహ పరలోకాల్లో సౌఖ్యం పొందుతాము. ఇహ పరలోకాలు, ఇహ అంటే ఇక్కడ, పర అంటే పైన, అంటే బతుకున్నప్పుడు సౌఖ్యం పొందుతాము, శరీరం వదిలిన తర్వాత కూడా సౌఖ్యాన్ని అనుభవిస్తామని చెప్తుంది శాస్త్రము గురువు రూపంలో. ఆ పరబ్రహ్మ స్వరూపమే గురు రూపంలో చెప్తుంది మనకి. సరెండర్ గురుజీ అవ్వండి మీ మాట కట్ అవుతున్నాయి గురుజీ, కొంచెం సరిగ్గా వస్తలేదు. అమ్మా. కొంచెం కట్ అవుతున్నాయి మీ మాటలు. అదే పరబ్రహ్మ స్వరూపంలో గురు రూపంలో చెప్తుందన్నమాట సరెండర్ అవ్వమని చెప్పి. ఆ సరెండర్ అవ్వడమే విశ్వాసాన్ని పెంచుకోవడం. అంటే విశ్వాసం ఎప్పుడు వస్తుందంటే సరెండర్ అయినప్పుడే. సరెండర్ అంటే నేను ఈయనకి సరెండర్ అయిపోయాను కాబట్టి నన్ను రక్షిస్తాడు ఖచ్చితంగా, నమ్మకం, విశ్వాసం. ఇంకా అప్పుడు విశ్వాసం పూర్తిగా బలపడుతుంది అనమాట, అంతవరకు బలపడదు. ఇంకేదైనా ఎవరికి డౌట్లు ఉన్నాయా? ముగిద్దామా? ఓకే, ప్రార్థన చేద్దాం. పరమపిత పరమాత్మకు హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామాలు. ఒక అంగుళం కింద చెప్పండి. నా ఆధ్యాత్మిక గురువుకు, నా ఆధ్యాత్మిక సద్గురు స్వరూపులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామాలు. ఒక అంగుళం కింద చెప్పండి. ఆత్మస్వరూపనైన నేను దివ్యాత్మస్వరూపులైన నా తండ్రి గారిలోను నా తల్లి గారిలోను ఉన్న దివ్య గురుతత్వాన్ని గుర్తించి నమస్కరిస్తున్నాను. వీరందరిలోనూ ఏకత్వంగా ఉన్న దివ్య గురుతత్వాన్ని గుర్తించి నమస్కరిస్తున్నాను. వీరి అందరిలోనూ ఏకత్వంగా ఉన్న దివ్య గురుతత్వానికి పూర్ణ శరణాగతి చెందుతున్నాను. మీ అందరిలోనూ ఏకత్వంగా ఉన్న ఆధ్యాత్మిక శక్తిని పూర్ణంగా స్వీకరిస్తున్నాను. సంపూర్ణ విశ్వాసంతో శ్వాస తీసిన శ్వాస వదలండి. పూర్ణ వినయంతో శ్వాస తీసిన శ్వాస వదలండి. పూర్ణ ప్రేమతో ప్రణామాలు. శ్వాస తీసిన శ్వాస వదలండి. థ్యాంక్ యూ మై డియర్ లార్డ్. థ్యాంక్ యూ మై డియర్ హీలింగ్ ఏంజల్స్ అండ్ హీలింగ్ మాస్టర్స్. ఈరోజు యోగ రహస్య హీలింగ్ క్లాస్లో శ్రీ గురుచరిత్ర అమృతమును మా మనస్సుకి మా ఆలోచనలకి అర్థమయ్యే విధంగా విద్యని జ్ఞానాన్ని బోధించినందుకు, మాకు మరింత ఆరోగ్యాన్ని, మరింత ఆనందాన్ని, మరింత సిరి సంపదలను, మరింత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించినందుకు, ప్రసాదిస్తున్నందుకు, ప్రసాదించబోతున్నందుకు మీకు సర్వదా 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 కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. గుడ్ డే. మార్నింగ్ హరే కృష్ణ.